ఇందా ఇది 3 రోజులు వాడు, నీ తలనొప్పి ఠకేమని కొడుతుంది. నాకు కడుపులో నొప్పి అండి. ఆయుర్వేదంలో ఔపోసన పట్టిన భిక్షక్ పేరుండి నీకొచ్చింది తలనొప్పో కడుపులో నొప్పో నాకు తెలియదట్టయ్యా. పొరపాటు అయిపోయిందండి. పొరపాటు అయిపోయింది. ఎక్కడ కడతావు? నా 2 రూపాయలు ఇవ్వు. ఏదే జున్నుపాలు తీసురా. రామార్పణం. ఇలా కూర్చో. నరాలన్నీ ఒకటే జూమని లాగేస్తున్నాయండి. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. ఏది నోడతారు? ఏమేంకి ఎలా వచ్చా? రాత్రంతా ఒళ్ళోకి ఇదంగా ఉందండి. అయితేరా అయ్యా పొద్దుననంగా వచ్చాను, పైగా జున్నుపాలు కూడా తెచ్చాను. నన్ను వదిలేసిపోతున్నారా? ఊరు మొత్తానికి ఒక్కగానే వైద్యుడిని, అందరూ రోగాలు ఒకేసారి తెచ్చుకున్న ఇంటి మీద పడితే నేనేం చేయను? ఆయుడు తాగు పోతే పో. రా కూర్చో, అలా పడుకో, మెల్లిగా పడుకో. పడుకో. చెయ్యేది నాడు దొరకడం లేదు. దొరకటం లేదా? ఏమైంది స్వామి? అదే వెతుకుతున్నా. అదేమిటి స్వామి కాలు పట్టుకుంటావు? నాడి కోసం వెతుకుతున్నా. అందరికీ చేతులు పట్టుకుంటావు కదా. నీ నాడి ఏరు, నీ దారి ఏరు. ఊళ్ళో అందరికి ఎదవనాళ్ళు, కానీ నీనాడు ఏ వేస్తే చాలు సంగీతం పలుకుతుంది. ఎదవ ఎదవని సరిగ్గా నాడి దొరికే సమయానికి రావాలా? సరాసరి ఇంటి లోపలికి వచ్చాడని పెట్టరా. లోపల నేను ఎంత పని మీద ఉన్నాను. స్వామి నేను వెళ్తాను. ఓహో మీ పని ఇంకితోట. సరే ఈ విషయం అయ్యగారితో చదువుతా. ఉండరా ఇంకే, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ నాడి తర్వాత చూస్తాను. అరే అటు కాదురా ఇటు. ఏమిటి కుంటున్నారు? కాలికి దెబ్బ తగిలిందా? దెబ్బ కాలికే, కానీ నొప్పి ఇక్కడ. కేసు విచిత్రంగా ఉంది. ఇంతకీ నా మందు ఎక్కడ ప్రయోగించను? కాలిక గుండెక? అబ్బా దైవాధ్యనం, ఇన్నాళ్లుగా నాతో కలిసి తిరిగి నా అంతరాత్మ గ్రహించలేకపోయావు కదయ్యా. ఓహో ఇప్పుడు అర్థమైంది. మీ గుండె నొప్పి చొక్కమ్మ కూతురు కోసం అన్నమాట. అవునయ్యా, అడివంతా గాలించి నే కొట్టిన కుందేళ్లు గోపెట్టలు నీకు ఇచ్చింది ఎందుకు? ఆ చొక్కమ్మకి ఇవ్వడానికి. నువ్వు మూలికలకని అడవిలో పోయి మొదలు నరకొచ్చినా ఊరుకున్నాను ఎందుకు? ఆ చొక్కమ్మ కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయమని సిఫార్సు చేయడానికి. ఆ విధంగా సిఫార్సు చేశావా? చేశానండి. మరి దాని కూతురు కట్టెలు కొట్టే రాముడి గారితో తిరుగుతుందేమిటి? అదే వరసకి వాళ్ళు మేనత్త మేనమో బిడ్డలు, అందుకని అలా కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇక అలా తిరగడానికి వీల్లేదు. అది నా కాబోయే పెళ్ళం. కాబోయే పెళ్ళమే కానీ ఇంకా కాలేదు కదండి. పెళ్ళైన తర్వాత అలాగే కట్టుబాట్లు చేసి గట్టిగా అదుపులో పెట్టుకోవచ్చు. అంతవరకు అది ఎవరితో తిరిగితే మీదేం పోయిందండి? దైవాధికను, నా కాబోయే పెళ్ళం ఎవరితో తిరిగినా పర్వాలేదంటావా? అసలు నా పాయింట్ వెంటనే నా పెళ్లికి ఏర్పాటు చేయి. అదెంతసేపు అండి? అదే అజ్ఞానం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అమ్మవారి కరుణ లేనిదే మీ కార్యం నెరవేరదు. అందుకే కదయ్యా అప్పుడప్పుడు అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయించటం. అసలు ఈ మధ్య అమ్మవారు కల్లో కనిపించి ఏమన్నారంటే, నా డబ్బు పెట్టి పూజలు చేస్తే అమ్మవారు నీ కల్లో కనిపించడం ఏంటి? శాస్త్రం అంతే మరి. అమ్మవారు అడ్డమైన వాళ్ళ కళ్ళలోనూ కనిపించరు. పూజారి, నేను అడ్డమైన వాడినే. కానీ అమ్మవారు మీ కల్లోకి రాలేదంటే ఏమంటారండి? అబ్బబ్బా, మీరిద్దరూ కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారయ్యా. సరే, ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? అయ్యా నన్ను ఒక మాట చెప్పమంటారా? సహస్రార్చన చేయిస్తే గానీ మీ అభీష్టం నెరవేరదండి. ఇది నీకెలా తెలుసురా? మీ సంగతి ఊళ్ళో తెలియదు ఎవరికండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమిటండి? జ్ఞాపకం లేదా? ఆఖరిసారిగా మళ్ళీ చెప్తున్నాను విను. నేను చేసే పనులు నువ్వు కళ్ళారా చూసినా చూడనట్టే లెక్క. నేను మాట్లాడే మాటలు నువ్వు చెవులారా విన్నా విననట్టే లెక్క. అర్థమైందండి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. పూజారి అయ్యా, ఇదిగో నాకు త్వరగా పెళ్లి కావాలని అర్చన చేయించండి. అది ఏమయ్యా నిన్న తిన్నావే పిట్ట మాంసం ఎట్టా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందే? ఇంకోసారి తెప్పించకూడదు. మొన్న తిన్నావే కుందేలు మాంసం అదెట్టా ఉంది? అబ్బా, నోట వేసుకుంటే కరిగిపోయింది. అది కూడా తెప్పించు. అడవిగా డలుడైతే ఏది కావాలన్నా ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏమంటా? అంటే ఇవన్నీ అడవి కాదు. అవును, ఆయన పంపించిందే లొట్టలు వేసుకుంటూ తింటున్నావు. నాకు ఆ సంగతి ముందుగా తెలిస్తే వాసన కూడా చూసేవాడిని కాదు కదే. అయినా నాకు తెలియకుండా అడిచే నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఇదిగో చూడయ్యో, 600 అయినా సరే మన అమ్మాయిని అడవి గాడికి చెయ్యాల్సిందే.
నువ్వు అరిసి గీ పెట్టినా సరే నేను మాత్రం ఒప్పుకోనే. రావుడు లాంటి మొగుడు దొరకడం మన పిల్ల అదృష్టమే. ఆ రావుని కట్టుకుని ఆ సీత అడవుల పాలైంది, ఈ రావుని కట్టుకుని మా సీత కష్టాల పాలవుద్ది. ఇదిగో ఆ కట్టెలు కొట్టుకునే సన్నా సంబంధం నేను సచ్చినా ఒప్పుకోను. ఎవడకు కావాలని బోర్డు ఒప్పుకోలు. అసలు ఈ గాడ్ ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆడి పుట్టు పూర్వత్రాలేటి, ఇవన్నీ నీకేం తెలుసా? ఎక్కడి నుంచి వస్తే మనకెందుకయ్యా? నెలకి 200 జీతం, పెద్ద ఇల్లు, చేతిలో తుపాకీ, ఆ టీవీ, ఆ దర్జా, ఓహో అంతేకాదు 2 పూట్ల గోవలు కుందేళ్ళు. మన పిల్ల రాణిలా బతుకుద్దయ్యా. చాలే ఊరికా, పిల్ల సుఖపడ్డానికి గోవలో కుందేళ్లు కాదే ముఖ్యం, అబ్బాయి సంస్కారం సాంప్రదాయం అయ్యి ముఖ్యం. నీ వాగుడు కట్టిపెట్టి నిలిపోయి చెవులో జోరేలాగా ఒకటే రోద, నోరుంది కదా అని వాగిడు అది అని నువ్వు మాట్లాడవేరా? నా గోండి నీకేమైనా వినిపిస్తుందా? ఏడి మావా? ఒరే రావుడు, నీ పుణ్యం ఉంటది అనరా. నీ పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది. రాత్రి పగలు ఇంట్లో మీ అత్తపోరు పళ్ళకి నేను వస్తున్నాను. నువ్వు సరేనంటే వెంటనే ముహూర్తాలు ఎట్టించేస్తాను. ఇప్పుడు ఎట్టా మావా? మరి ఇంకెన్నాళ్ళరా? ఇన్నాళ్ళు తమ్ముడు చదువు అని పెళ్లికి వాయిదాలు వేసావు. ఇప్పుడు చదువు అయిపోయిందిగా, పెళ్లికి ఇంకేంటాం? నీకు తెలియదు ఏముంది మావా, కట్టెలు అమ్ముకున్న సంపాదనతో మా ఇద్దరు గడుపులో నిండా. పెళ్లి చేసుకుని నీ కూతుని ఏం పెట్టి పోషించమంటావు? నిజం చెప్పరా, అందుకే పెళ్లి ఇప్పుడు వద్దంటున్నావా? మా బుల్లోడికి 10 రాళ్ళు సంపాదించే పని దొరకని మావా, ఆ తర్వాత నేను చేసుకుంటాగా. నా కోసం పెళ్లి ఎన్నాళ్ళు వాయిదా వేస్తా ఉన్నాయా? బావ పెద్ద ఆయన అంతగా అడుగుతా ఉంటే చేసుకోరాదు? రేయ్, నువ్వు చిన్నోడిరా, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. పోనీ నీకెన్నాళ్ళో దొరుకుతురా పని? ఎలా చెప్పను, ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం అంటే మాటలా మావా? బాగానే ఉంది మీ వరస, మీరంతా బాగానే ఉన్నారు, మధ్యలో నేను నలిచి వస్తున్నాను. ఎలా ఉంటుందయ్యా? అక్క ఎక్కడికత్తా ఏడుస్తేస్తున్నావు? నా మనవడికే పొద్దుటి నుంచి అదే పనిగా వాంతులు విరోచనాలను చెక్కే తోటకొరకల్లా వదిలిపోయాడు రా. వైద్యుడి దగ్గర పోతున్నాను. వీలు కాదంటుంటే బాబు సచ్చిని కడుపును పడతాను. పిల్లడు కోనూపిరితోడు కొట్టుకులాడుతున్నాడు బాబు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి నీ సోదా, చెప్పేది నీకు కాదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. ఇంతమందిని విడిచిపెట్టి వచ్చి నీ మనవని చూడగా పెద్ద డబ్బు ఇచ్చేదానిలాగా. ఇదిగో ఈ మందు గొంతులో పోసి నీ నీళ్లు పోయి. ఆయుష్ ఉంటే బతుకుతాడు, లేకపోతే దైవాధీనం. వెళ్ళ వెళ్ళ. నీకప్పుడే 100 ఏళ్ళు నిండుతాయట్రా నాయనా. బాబు నా మనోడు నన్ను విడిచిపెట్టండి పోయాడు బాబు. ఊరుకో అత్త, ఏడిస్తే మాత్రం పోయినాడు తిరిగి వస్తాడా? ఊరుకో. అయ్యా, మన సత్తిగాడు వాంతులు చేసుకుంటున్నాడు. రావుడు రా, పరపరా. సత్యం, అరే సత్యం, అరే సత్యమా, ఎట్టగుందరా ఒంట్లో? వైద్యుడు కబురు చేసావా అత్తయ్య? చేశానయ్యా. తర్వాత వచ్చి సూత్తాలేని మందు పొట్టాలు ఇచ్చి పంపాడు. ఆ మందు ఇచ్చినా ఏం గుణం కనపడలా. అయ్యా, నువ్వు ఇలా ఆ దైవదీనం గారిని వెంట పెట్టుకురా. అలాగే తల్లి, తీసుకొస్తాను. ఈ దైవాధీనం వల్ల ఏం లాభం లేదు మావా. ఊళ్ళో ఇంతమంది కలరా తగిలితే ఈయన మందు మింగి ఒక్కడు కూడా బతకలా. నేను బస్తీ పోయి ఇంగ్లీష్ డాక్టర్ని పిలుచుకున్నా. నీకు పుణ్యం ఉంటుంది, తొందరగా వెళ్ళిరా కోటి. నువ్వు ఆగరా బుల్లడా, బయట ఎండ మండిపోతా ఉంది, నేను పిలుచుకొస్తా ఉండు. వస్తున్నారా లేదా? నా బ్రతుకు మరి వంటింటి కుందేలా తయారైంది. ఓ సరదా పాడా, పక్కింటి వాళ్ళని చూడు, ముచ్చటేస్తుంది. చిలకా గోరింకల్లా ఎప్పుడు చూసినా ఏదో ప్రోగ్రామ్ కి వెళ్తూనే ఉంటారు. మేము ఉన్నాం. ఎందుకు? మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళినా ఫస్ట్ డేల్ అయిపోతుంది. ఈ రోజైనా టైంకి వెళ్దాం అనుకుంటే పేషెంట్ పక్కన పెట్టి కూర్చుంటారు. ఇలా వచ్చిన రోజున కాదంటే వాడు ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు. ఏదో మందు రాసిచ్చి మళ్ళీ రమ్మంటే చచ్చినట్టు వస్తాడు. వచ్చిన బేరాలు పోగొట్టుకోకూడదే. ఏదో ఒక సాగు చెప్తారు. పదండి. కలరా మారేమొచ్చి మా ఊరిని తుడిచిపెట్టేస్తా ఉందయ్యా. ఇప్పటికే 10-15 మంది చచ్చిపోయారండి. ఇప్పుడు మా మామ కొడుకు సాగు బతుకున్నాడయ్యా. మీరు ఒకసారి వచ్చి వాడిని చూసుకోండి. ఇప్పుడు రావడానికి వీలేదు. ఫ్యామిలీతో సినిమాకి పోతున్నా. బాబు మా మామ కూడా ఒకడే ఒక కొడుకండి. వాడి ప్రాణాలు మీరే కాపాడాలయ్యా. మీ కాళ్ళకు ముక్తాను.